వెల్కమ్ టు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్. మన ఎంజిఎం గ్రౌండ్స్ ఉన్నాయి కదండి, వడా పార్క్ బ్యాక్ సైడ్. ఏమి క్రౌడ్ అసలు ఎక్స్పెక్ట్ చేశారు 3 days కాబట్టి. సెప్టెంబర్ 5th, 6th, 7th ఈ 3 days కూడా ఫుల్ ఫన్. 40 స్టాల్స్ అంట, ఒక 10 పైనే మనకి 5-star హోటల్స్ కానీ స్టాల్స్. ఫుడ్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ అని, సీ ఫుడ్స్ అని, రకరకాల ఫుడ్స్ చూసాక. లైట్ హౌస్ పక్కన వ్యూ, నైట్ వ్యూ అంటే అసలు మామూలుగా ఉండదు. జనాలు మరి వెళ్ళారు అన్న తెలుసు, అంత తినే ఉంటుంది. నేనైతే అయిపోయిన తర్వాత వెళ్ళాను, స్టాల్స్ అన్ని చూసాను. చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది ఆ స్టేజ్ షో కానీ. చూసారా, స్టాల్ 1, స్టాల్ 2 సెక్యూరిటీ బాగుంది. ఇంకా మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే స్టాల్స్ అన్ని ఫుడ్, రకరకాల కంపెనీస్ ఏమంటారు హోటల్స్ ఉన్నప్పటికీ వెనకాతల ఉండదు. అది మెయిన్. బీచ్లో ఆ బోట్స్ పెట్టి, ఆ బోట్స్కి లైటింగ్ పెట్టి అక్కడ కూర్చొని తింటే అది మెయిన్. ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ ఫోటో సెషన్స్ అలా పెట్టారు. ఇది మెయిన్ అట్రాక్షన్ అనమాట. సో ఈ 3 days ఉంటుంది. ఈ బోట్స్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. రండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేద్దాం. ఫుడ్ కాస్ట్ ఉన్నప్పటికీ ఎగబడి తిన్న జనాలు అవుతుంది. ఇది మెయిన్ అట్రాక్షన్ ఈ వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ 2025. బోట్స్ కానీ ఇంకా స్టాల్స్ అన్నీ ఉంటాయి, 40 స్టాల్స్ ఎవ్రీడే. ఈవినింగ్ 6 PM టు నైట్ ఒక 10:30, 11 PM దాకా ఉంటుంది. ఎంజాయ్ చేద్దాం. ఈ 3 days ఆల్రెడీ 1 day అయిపోయింది. ఫ్రైడే ఒక పక్క బీచ్, నాకు తెలిసి క్రౌడ్. ఇంకో పక్క ఫుడ్ అయిపోయి ఫుడ్ ఫెస్టివల్ వెళ్ళలేదు కానీ ఈరోజు రేపు అంబియన్స్ మటుకు ఈ బీచ్ బోట్స్లో కూర్చొని ఎక్స్ట్రాడినరీ వ్యూ అనమాట. స్పెషల్ అండ్ లైట్స్ ఆపి కూడా బాగుంది. లైట్స్ ఇంకా చాలా, కానీ ప్లాస్టిక్ ఎంత పడేస్తున్నారు ఎక్కువ. మెయిన్ అనిపించింది ఫుడ్. అది తినేవాళ్ళు కూర్చొని తిన్నాం. ఇది మెయిన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు వాట్స్ అండ్ హెచ్బి. దూరం నుంచే వ్యూ బాగుంది కంపారిటివ్ దగ్గరికి వచ్చి చూసే కన్నా. కాబట్టి స్టాల్స్ అన్ని క్లోజ్ చేయవలసిందిగా, అన్ని స్టాల్స్ వాళ్ళు 10:30 కల్లా ఇప్పుడు క్లోజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బోట్లో కూర్చొని తింటే అదొక రైల్వే ఎక్స్పీరియన్స్. డ్రింక్ మా మూలక వండర్ఫుల్. ఇది కూడా బీచ్ వ్యూ అండ్ దట్ లైట్ హౌస్.